శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఈ ద్వితీయ భావంలో అంటే ద్వితీయంలో రెండో ఎంట కుజుడు ఉంటే ఆ జాతకులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలను తెలుసుకుందాము. ఇక ఈ కుజుడు గురించి చెప్పుకోవడం జరుగుతుంది. లగ్నంలో కుజుడు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ద్వితీయంలో కనుక కుజుడు ఉంటే రెండో ఇల్లు ఏం సూచిస్తుందంటే మనకి చాలా చెప్పుకోవచ్చు అందులో, కానీ ముఖ్యంగా ధనస్థానాన్ని సూచించే స్థానము రెండో స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం, ద్వితీయ స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం. దాన్నే మనం ద్వితీయాన్నే మారక స్థానం అని కూడా అంటూ ఉంటాము. మారక స్థానం అంటే మరణం సంభవిస్తుంది అన్నది కాదు, ఆ స్థానానికి ఉన్న పేరు మారక స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ధనస్థానాన్ని మనం వివరించుకుంటాం. కాబట్టి ధనస్థానంలో కనుక పాపగ్రహమైన కుజుడు పాపగ్రహంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ పాపగ్రహంగా ఉన్న కుజుడు ద్వితీయంలో ఉంటే జాతకులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలను చూసుకున్నట్లయితే మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు కుజుదోషంగా మనం పరిగణనలోకి తీసుకున్నాము. కానీ చాలా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఏమిటి అంటే కనుక ద్వితీయంలో కుజుడు ఉన్నా సరే కుజుదోషంగానే మనం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఈ మధ్యన వస్తున్న కొన్ని శాస్త్రాలు అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు కుజుదోషాన్ని చూపించట్లేదు. కాబట్టి మన పెద్దలు మనకి ఏం చెప్పారు అంటే, ఒకటో ఇంట కుజుడు ఉన్నా ద్వితీయంలో కుజుడు ఉన్నా కూడా కుజుదోషం వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ద్వితీయంలో ఉన్న కుజుదోషము కాస్త తక్కువగా ఉంటుంది ప్రభావం ఆ జాతకుల మీద, కానీ కుజుదోషంగానే మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇది అందరూ గమనించాలి. తర్వాత ఈ ధనస్థానంలో కుజుడు, ఈ పాపగ్రహమైన కుజుడు ఉండడం వలన ఈ ధనం విషయంలో ఆటంకాలు రావడము, కుటుంబ సభ్యుల్లో ఈ ఎవరైతే సోదరీమణులు ఉంటారో ఆస్తి తగాదాలు రావడము, ఆస్తి వివాదాలు రావడము, అది లీగల్గా వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు రావడము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు. తర్వాత ఈ ద్వితీయంలో కుజుడు ఉన్నట్లయితే కనుక జాతకులకి మాట్లాడే విధానం కూడా బాగోదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా అందంగా మాట్లాడుతున్నాను, మోటివేషనల్గా మాట్లాడుతున్నాను అనుకుంటారు. కానీ అస్సలు అవతల వాళ్ళు అలాగా స్వీకరించరు. మీరు మాట్లాడే పద్ధతి కూడా బాగోదు ద్వితీయంలో కుజుడు ఉన్న జాతకులు. కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే సమాజంలో మీకు అంత గౌరవం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అవసరమైతేనే మాట్లాడండి, అక్కడ అనవసరంగా మాట్లాడద్దు. అనవసరంగా మాట్లాడి అంటే కొంతమంది మీరు గమనించండి, ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అందరూ కూర్చున్నప్పుడు కొంతమంది ఏదో జోక్ చేద్దామని ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. మనకి అది నవ్వు రాదు, ఏమీ రాదు, చికాగ్గా ఉంటూ ఉంటుంది కూడా కొంతమందికి. ఇలా ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయంలో కుజుడు కనుక ఈ స్వక్షేత్రమైన అంటే మేషలగ్నమై లగ్నంలో కుజుడు ఉన్నా, వృశ్చిక లగ్నమై లగ్నంలో కుజుడు ఉన్నా, ఇక మకరం ఉచ్చస్థితి మకరంలో లగ్నమయ్యి కుజుడు ఉన్నా సరే ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయంటే, ఈ 35 సంవత్సరాలు దాటే వరకు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది వాళ్ళు కూడాను. ఈ 35 సంవత్సరాలు దాటిన తర్వాత కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. కుజుడు ఆయన స్వక్షేత్రంలో ద్వితీయంలో ఉన్న అంటే మీనలగ్నమయ్యి మేషంలో ఉన్న, మీనలగ్నం అంటే మేషం ద్వితీయ స్థానం అవుతుంది కాబట్టి ద్వితీయంలో ఉన్న, తర్వాత తులాలగ్నం అయ్యి వృశ్చికంలో ఉన్న, ద్వితీయం వృశ్చికం అవుతుంది కాబట్టి, ఇక ధనస్సు లగ్నం అయ్యి ఉండి మకరంలో అంటే ఉచ్చస్థితి మకరం కాబట్టి మకరంలో కుజుడు ఉన్న ద్వితీయ స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి జాతకులు ఈ 35 సంవత్సరాల వరకు కూడా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. తర్వాత మెరుగైన ఫలితాలు వస్తున్నప్పటికీ కూడాను మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమోత్తమైన ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వివాదాలు పెరుగుతూ ఉంటాయి. ఇక నీచపడ్డ హస్తంగతమైపోయిన కుజుడు అది ద్వితీయ స్థానం అయితే వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా పేదరికాన్ని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. కొంతమంది చూడండి, ఆస్తులు ఉంటాయి, పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అవి అమ్మడానికి ఎవరు కొనరు, వీళ్ళ దగ్గర ధనము ఉండదు, అలా ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి ప్రతికూల ఫలితాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్న రేట్ ఒకటి ఉంటుంది, వీళ్ళు అమ్మేయాల్సే రేట్ ఒకటి ఉంటూ ఉంటుంది. అక్కడ ఉదాహరణకి ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, 3 లక్షలకో 4 లక్షలకో అమ్మేసుకోవాల్సి ఉంటుంది. కుజుడు ఇలాంటి ప్రతికూల ఫలితాలను ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు. ఇక ప్రతి విషయానికి కూడా వీడు ఎక్కువగా ఆలోచించడం ద్వితీయంలో కుజుడు ఉన్నవాళ్ళు.
తర్వాత ఎక్కువగా నిజాయితీ తక్కువగా ఉండడం, ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉండడము, నిజాయితీ తక్కువగా ఉంటూ ఉండడము, ఎదుటివారితోటి మాట్లాడేటప్పుడు ఇందాక చెప్పినట్టు నేను బాగా మాట్లాడుతున్నాను అని వీరు అనుకోవడము, కానీ వాళ్ళు స్వీకరించలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా విద్యాభ్యాసంలో ఆటంకాలు చాలా అధికంగా ఉంటాయి ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు. అంటే ఎదరికి వెళ్ళకపోవడం, చదువు సరిగ్గా రాకపోవడం పిల్లలకి. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, మా పిల్లలకు చదువు రావట్లేదు ఇదేదని. కుజుడు కనుక అస్తంగతమై ద్వితీయంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లేదా శత్రుక్షేత్రాల్లో కుజుడు ఉండి ద్వితీయం అయినప్పుడు ఇలాంటివి కలుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. విద్యాభ్యాసంలో ఆటంకాలు, ఎడ్యుకేషన్ మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారు కొంతమంది. డిగ్రీ చదివి డిగ్రీ డిస్కంటిన్యూ అయి చేశానండి, నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. చదువు ఎదరికి సాగకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ ఆదాయానికి అడ్డంకులుగా ఉంటుంది ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు. మనం ఎంతో కష్టపడితే ఏదో కొంత మొత్తాన సంపాదించుకుంటాము అని చెప్పుకోవచ్చు. సంపాదించుకున్నది కూడా అమాంతము ఖర్చు అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడ్డా ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు. కాబట్టి ద్వితీయంలో కుజుడు కూడా వ్యతిరేక ఫలితాలను ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ నివారణకు, ఈ దోష నివారణకు కుజుడు శాంతించి కాస్త మనకి ప్రతికూల ఫలితాలు తగ్గించి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ద్వితీయంలో కుజుడు ఉన్నవాళ్ళు అంటే కనుక, ముఖ్యంగాను వీరు కూడా ప్రతి మంగళవారము కూడా ఒక పూట భోజనం ఒక పూట పలహారము చేసి వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజిస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తూ ఉండాలి. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చి సాయంత్రం నాడు ఈ భోజనం చేయడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అది మొట్టమొదటిది. 2, వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. ఎందుకు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి? ఈ కుజుడికి ఈ అధిపతి ఆంజనేయ స్వామి వారు అని చెప్పుకుంటూ ఉంటాం, ఆంజనేయుడు. కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్తే మీకు కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పట్టడానికి ఆస్కారాలు ఉంటాయి. వెళ్ళి ఏం చేయాలి అంటే అక్కడ మీరు మీ శక్తి మేరకు ప్రదక్షిణలు చేసుకుని 11 ప్రదక్షిణలు చేసుకున్నా పర్వాలేదు, 21 ప్రదక్షిణలు చేసుకున్నా పర్వాలేదు. తరువాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అక్కడ కూర్చుని, ఆలయంలో కూర్చుని ఖచ్చితంగా ఒక 5 మార్లైనా హనుమాన్ చాలీసాని చదవాలి. 5 మార్లు చదవడానికి సమయం కుదరట్లేదండి, మాకు సమయం పట్టేస్తుంది అనుకుంటే కనీసము 3 మార్లైనా చదవడానికి ప్రయత్నించండి. కానీ 5 సార్లు చదవడం చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. 5 సార్లు చదవలేని పక్షంలో 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇలా ప్రతి శనివారము చెయ్యండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల ఈ ధనస్థానంలో ఉన్న కుజుడు యొక్క దోషము తగ్గి ఈ ధనము నిలవ ఉండి ఆస్తి వివాదాలు రాకుండా ఉండి ధనం ఖర్చు తక్కువయ్యి ఆదాయం మెరుగవడానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.